రాష్ట్రం రావాలి, ప్రజల కన్నీళ్లు పోవాలి, అందుకు మీ చల్లని చూపు కావాలి స్వామి. ఉద్యమ నాయకుడిగా నాడు కేసీఆర్ తిరుమలేశుడికి చేసుకున్న విన్నపం ఇది. చివరికి రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వ పాలన గాడిన పడింది. అందుకే 15 ఏళ్ల తర్వాత 7 కొండల్ని ఎక్కారు కేసీఆర్. ఘనంగా వెంకన్న మొక్కు తీర్చుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున స్వామి దర్శనం చేసుకుని 5,59,00,000 విలువైన సాలగ్రామ హారం, 5 పేటల మకరకంఠి కానుకలను శ్రీవారికి సమర్పించారు. 14.2 కిలోల బరువున్న సాలగ్రామ హారం విలువ 3,70,00,000 కాగా 4.65 కిలోల బరువున్న కంఠాభరణం విలువ 1,25,00,000. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత ఉన్నారు. ఏపీ ప్రతినిధిగా రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు తిరుమలలో సీఎం కేసీఆర్ ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత కుటుంబ సమేతంగా వరాహస్వామిని దర్శించుకున్నారు. మహాద్వారం దగ్గర కేసీఆర్ కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఇది అవసరమా? స్వామివారికి కానుకలను సమర్పించక ముందు వాటిని రంగనాయకుల మండపంలో సాలగ్రామ హారం, కంఠాభరణాలను టీటీడీ అధికారులు ప్రదర్శించారు. వీటిని కుటుంబ సభ్యులతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరపున మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి కోరుకున్నట్టు తెలిపారు. ధర్మ ప్రచారానికి టీటీడీతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు, గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులకు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవించండి అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను. చాలా సంతోషం. అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు వచ్చారు సార్. 2 రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా. 26వ తేదీ గవర్నర్ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. టీటీడీ కూడా కలిసి బ్రహ్మాండంగా తప్పకుండా హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణము వాటికి సంబంధించి తప్పకుండా అండి, తప్పకుండా శ్రీవారికి సంబంధించినటువంటి స్వామి వారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది అది.